ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు ఇంట్లో మనం ముగ్గురమే ఉండేవాళ్ళం కదమ్మా. హాలిడేస్ వస్తే మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళు. మాకు ఎవ్వరూ లేరని మమ్మల్ని ఊరికే తీసుకెళ్ళట్లేదుగా. మాకు ఆ తాతయ్య వాళ్ళని చూస్తే నిజంగా అమ్మమ్మ తాతయ్య అనిపిస్తుంది. వాళ్ళ మనవడు మనవరాలు కూడా వాళ్ళ దగ్గర లేరంట. ఎక్కడున్నారో కూడా తెలీదంట. పాపం ఆ తాతయ్య ఏడ్చారు. అందుకే మమ్మల్ని మనవడు మనవరాలు అనుకొని మమ్మల్ని చూసుకుంటున్నారు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళామమ్మా. పైగా ఆ తాతయ్య వాళ్ళ కూతురు వాళ్ళకి కనిపించాలని ఆయన మాల కూడా వేసుకున్నారంట. అందుకే నాన్న మా దగ్గరికి రావాలని మేం కూడా మాల వేసుకున్నాం. ఆ తాతయ్య చెప్పడం వల్లే స్వామి మాల వేసుకున్నాం కదా అని థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాం. అంతేనమ్మా. అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే చెప్పమ్మా, ఇంకెప్పుడు వెళ్ళం. వాళ్ళు కనిపించినా మాట్లాడం. నో అని ఒక్క మాట చెప్పు, అటువైపే వెళ్ళమమ్మా. ఎవరితోని ఎక్కువ అనుబంధం పెంచుకోవడం అంత మంచిది కాదు. ఏదైనా అనుకోకుండా దూరం అవ్వాల్సి వస్తే మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. యూర్ రైట్ అమ్మా. అదే నిజమై వాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య అయితే మాకెప్పటికీ దూరం అవ్వరు కదా. అన్నయ్య, మనకంత అదృష్టం లేదులే. వీఆర్ అన్లక్కీ కదా అమ్మా. పాపం అమ్మని బాగా బాధ పెట్టినట్టున్నాం. అలా అయినా అమ్మకు మన బాధ అర్థమయ్యి నాన్నను తాతయ్య అమ్మమ్మలను కలుస్తుందని అన్నయ్య. ఏమో అక్కి, మన ప్లాన్స్ ఏమి వర్కౌట్ అయ్యేలా లేవు. ఏంటమ్మా? మా కోరిక నెరవేరడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలో, లేక మా వల్ల మీ చేతికి గాయమైనందుకు సారీ చెప్పాలో తెలియడం లేదు ఫ్రెండ్. ఇట్స్ ఓకే అమ్మా. మీరు చిన్నపిల్లలు కదా, అవన్నీ చేయలేరు కదా. అందుకే మీ తరపున నేను చేశాను. మా కోసం మీరు ఇదంతా చేస్తున్నారు కదా, అందుకే మీకు స్వామి ప్రసాదం తీసుకొచ్చాం. సరే, ఇటివ్వండి, నేను తింటాను. లేదు, మేమే నీకు తినిపిస్తాం. నీ చేతికి గాయమైంది కదా, అందుకే. తిను ఫ్రెండ్.
ఓకే ఓకే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా మేం చేయాల్సింది మేము చేస్తాం. ఎవరు మాన్సి ఫోన్లో ఏదో ఇన్ఫర్మేషన్ అంటున్నా? ఉన్నాడుగా మన పోస్ట్ మ్యాన్ హరీష్. ఓ ఆ సుగుణ ఇంట్లో ఇవాళ రాత్రికి అయ్యప్ప పడి పూజ అంట. పిల్లలతో చేయిస్తున్నారట. స్వామి శరణం. వెరీ గుడ్. అసలు గుడ్ ఏంటండి? వాళ్ళక్కడ పూజల పునస్కారాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటే మీరిద్దరూ ఇక్కడ చెస్ ఆడుతూ కూర్చుంటారా? రివెంజ్ అంటే ఇదేనా? ఏదో ఒక ప్లాన్ ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది, ఎదురుగా కనిపిస్తుంది. ఈ వైట్ అంటే ఆర్య, అను, పిల్లలు, సుగుణ ఫ్యామిలీ. ఇక ఈ బ్లాక్ వచ్చేసి మనం ఏర్పాటు చేసే రౌడీలు. గాట్ ఇట్. మన రౌడీలు స్వామిమాల వేషంలో ఎంటర్ అయ్యి అక్కడ పనిని ఫినిష్ చేస్తారు. మై సిస్టర్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. అయితే చెక్ ఎవరికి పెడుతున్నారు? డైరెక్ట్ గా కింగ్కేనా? నో 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 నో. కింగ్ని అప్పుడే టార్గెట్ చేస్తే గేమ్లో మజా ఉంటుంది. ఓ అయితే చెక్ క్వీన్కేనా? క్వీన్ వెరీ సెన్సిటివ్ కదమ్మా, అలాగే ఉండను. ఇప్పుడు మన టార్గెట్ వాళ్ళ పిల్లలు. కళ్ళ ముందు కన్న బిడ్డలు కన్ను మూస్తే ఆ కన్న తల్లిదండ్రులకు కన్నీళ్లే కదా రావాల్సింది. అదే కదా వాళ్ళకి నా కానుక. ప్లాన్ అదిరింది కదూ. ఈవినింగ్ పూజలో మన రౌడీల పర్ఫార్మెన్స్ మరింత అదిరిపోతుంది. పిల్లల చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. దెబ్బకు ఆర్యవర్ధన్కి మతి కూడా పోతుంది. ఆ అను కూడా పూర్తిగా ఒంటరైపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.